ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 89వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ప్రహ్లాద మహర్షి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ప్రహ్లాద మహర్షియే నమో నమః. శ్రీహరి నామమును ఉచ్చరించి శ్రీహరునిగా వికసించిన ప్రహ్లాద మహర్షి ఆశీస్సులు అందరికీ లభించుగాక. ఆశీర్వాదం అంటేనే మా యొక్క అయస్కాంత శక్తులను పంచుటయే అని తెలుసుకోవాలి. ఆత్మకు, ప్రాణానికి కావలసిన ఇంధనములు పరమాత్మ యొక్క మూల కేంద్ర రసశక్తులు అయి ఉన్నవి. వాటినే మేము మా కేంద్ర శూన్యములో పదిలపరుచుకొని ఉన్నందున మేము ఆశీర్వదించినప్పుడు ఆ శక్తులే పంచబడుతున్నవి అని అర్థం చేసుకోవాలి. మేము ఆశీర్వదించినప్పుడు అంటే మహర్షులు వాళ్ళందరూ గురించి చెప్తున్నారాయన. ప్రహ్లాదుడినై వికసించి శ్రీహరినే భక్తితో స్తుతిస్తూ ఉన్న నేను ఈ సమయంలో ఒక మహర్షిగా, దేవఋషిగా నిలిచి పనిచేస్తూ ఉన్నాను. నా ఆత్మ పొందిన ఉన్నతమైన అనుభవ శక్తులే శ్రీహరి యొక్క మహిమగా ఉన్నవి. అంటే ఆత్మకు అనుభవాలు పొందాలి. అప్పుడే అది పూర్తిగా ముక్తి పొంది పైకి వెళ్తుంది. అనుభవం కోసమే జన్మెత్తింది అంటారు కదా! అలా ఈయన ఆత్మ పొందిన అనుభవ శక్తులేమిటి అంటే శ్రీహరి యొక్క మహిమట. ఆ మహిమను తెలుసుకోవడమే ఈయన అనుభవం. ఈయన ఆత్మ పొందిన అనుభవ శక్తి. అనేక మంది నారాయణుని తమ అణువణువుతోనూ స్తుతించి భక్తితో కరిగి ఉంటారు. అలాంటి వారికి శ్రీ నారద మహర్షుల వారే ఉదాహరణగా చెప్పవచ్చును. అయితే నేను భిన్నమైన పనిని చేసి ఉన్నాను. నా ప్రయత్నములు ఏమియూ లేకనే నారాయణుడే నా ఆత్మ యొక్క ప్రతి ఒక్క కణమును కరిగించి తనతో కలిపివేసుకున్నాడు. అనేక మంది నారాయణుడైన శ్రీహరిని తమలో కలుపుకొన్నారు. నన్ను హరినారాయణుడే తనలో కలుపుకున్నారు. శ్రీ నారద మహర్షుల వారే నన్ను చూసి మహదానందమును పొందారు. అయినప్పటికీ మహర్షులందరిలో కలిసిపోయి ఉన్న పరమాత్మ శక్తులకు నేను వినయంతో నమస్కరిస్తున్నాను. శ్రీహరి యొక్క అన్ని అవతారములు అపూర్వమైనవి, శక్తివంతమైనవి. ఇక కల్కి అవతారమో బ్రహ్మాండమైనది. తన శక్తులను పూర్తిగా తగ్గించుకొని మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారములు ఎత్తిన శ్రీహరి తన శక్తులను విస్తృతి చేసి కల్కి అవతారంగా వికసించి ఉన్నారు. అగస్త్య మహర్షుల వారిని తనలో కలుపుకొని పనిచేస్తున్నారు. శ్రీహరియు శ్రీహరుడు సరి సమముగా శ్రీ అగస్త్య మహర్షిని పాలిస్తున్నారు. అంటే ఆయన్ని పూర్తిగా అగస్త్య మహర్షిని హరుడు ఇద్దరు సమానంగా ఆయన్ను ఆక్యుపై చేసేస్తున్నారు అని అర్థం. పాలిస్తున్నారు అంటే. బ్రహ్మపుత్రుడైన అగస్త్యుల వారు దత్తాత్రేయ స్వరూపమే అయి ఉన్నారు. బ్రహ్మపుత్రుడైన అగస్త్యుల వారు దత్తాత్రేయ స్వరూపమే అయి ఉన్నారు. కాంతిగా నిలిచే ఒక నక్షత్రము అనబడు ఒక ఉన్నతమైన ఆత్మ మానవ ఆత్మలో సులభముగా కలియుట అన్నదే కఠినమైన కార్యము. అంటే నక్షత్రం ఆల్రెడీ ప్రకాశం రూపంలో అది ఇక్కడ కాంతి రూపంలో ఉంటుంది. అది అలాంటి ఉన్నత ఒక ఆత్మ మానవ ఆత్మతో సులభంగా కలిసిపోవడం అన్నది చాలా కఠినము అంటున్నారు మహర్షి. అయినప్పటికీ అన్ని ఉన్నత ఆత్మల నుండి సంపూర్ణముగా అన్ని ఉన్నత ఆత్మలతో సంపూర్ణముగా కలిసిపోయి మానవ ఆత్మలకు వారి నుండి శక్తులను పంచిపెడుతున్నారు అగస్త్యుల వారు అన్న విషయం నేను విస్తుపోయి ప్రణమిల్లే ఒక స్థితిగా ఉన్నది. అంటే ఎలాంటి స్థితి ఆయనకి ఏర్పడిందంటే ఆయన ఆశ్చర్యపోతూ అంతటి గొప్ప పని చేసిన దానికి అప్పాకు నమస్కరిస్తున్నాను అంటున్నారు ఆయన. యుగ మార్పు అన్నది మానవులకు పెద్దగా అదురుపాటును కలిగించట్లేదు. అంటే మనకు ఏంది గేదె మీద వర్షం కురిసినట్టు మనం పాటికి మనం తిరుగుతున్నాం అంటున్నారాయన. అంటే దానికేం పెద్ద ఉండదు. అదే ఆవు మీద వర్షం ఒకరు పడగానే అది గబగబా ఒళ్ళు దాన్ని జలదరిస్తుంది, వెళ్ళిపోతుంది. ఏ షెడ్డో చూసుకుంటుంది. అలా కాకుండా మనం గేదెల్లాగా ఉన్నామని. సో, మన మార్పు, యుగ మార్పనేది అమ్మో! యుగ మార్పే అనుకోవట్లేదు మనం. మనలో ఎటాంటి ప్రకంపన లేదు. మనలో ఎలాంటి చలనం అసలు లేదు ప్రకంపన తర్వాత. అంటున్నారు మహర్షి. ఎందుకంటే అజ్ఞానపు తెర అంత దట్టముగా ఉన్నది. ఉన్నత కుల ఆత్మలైతే జరుగుతున్న ప్రతి ఒక్క మార్పును స్వీకరిస్తూ కంపిస్తున్నారు. అంటే వాళ్ళు వైబ్రేట్ చెందుతున్నారు దానికి అనుగుణంగా. 108
చతుర్యుగ కాలము అనబడు ఒక మహా గొప్ప కాల అంగము ఈ విశ్వం యొక్క మహాశక్తులచే సృష్టించబడుతున్నది. అయితే పలు విధములైన ప్రకంపనలను కూడా సృష్టిస్తున్నది. ఒక మహావృక్షమును వేరుతో సహా పెకలించి దానిని వేరొక ప్రదేశములో నాటినట్లుగా కలియుగ మానవ ఆత్మలను ఎంపిక చేసుకొని శ్రీ అగస్త్య మహర్షుల వారు సత్యయుగమును ప్రతిష్ఠిస్తున్నారు. అంటే కలియుగ మానవాత్మలు కలియుగంలో పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళను తీసుకెళ్ళి వేళ్ళతో పెకలించిన ఒక వృక్షాన్ని పెకలిస్తే ఎంత పెద్ద ప్రకంపన జరుగుతుంది. ఎంత పెద్ద ఆహ్, హ్మ్, మార్పు అనేది జరుగుతుంది. అలాంటి మార్పు చేస్తూ, అలాంటి ప్రకంపనలు పుట్టిస్తూ, ఆ విధంగా కలియుగంలో ఉండే మనుషులను కొంతమందిని ఎంచుకొని, వాళ్ళని సత్యయుగాల్లో బీజాలుగా ఆయన తీసుకెళ్తున్నారు. మహర్షి అక్కడ నాటుతున్నారు వేరే యుగంలో. పెద్ద విషయం అన్నమాట ఇది. మనకది అర్థం కావట్లేదు. ఋషికులంలో ఉన్న ఒక ఆత్మ ఇంత గొప్ప కార్యము చేయుట సాధ్యమా? అని నేను ఆశ్చర్యపోయి చూస్తున్నాను. శ్రీ ప్రహ్లాద మహర్షి అను పేరుతో నేను వ్యవహరించినను, ఇప్పటి నుండి నేను అగస్త్యుల వారితో పూర్తిగా కలిసిపోతాను అని తెలుసుకొనండి. శ్రీచక్ర ధ్యానమును ఒక సాధనగా చేపట్టి ఉన్న ప్రియమైన శిష్యులు యుగమార్పు సంఘటనలను పూర్తిగా తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది. ఆత్మగాయత్రి నోములు చేపట్టిన ప్రతిసారి అది భిన్నమైన శక్తులను ఈ ప్రపంచంలో సృష్టిస్తూ ఉన్నది. ఎలాంటి ఒక నోము అయినా అనేక మంది మానవులచే ఈ కలియుగ ఎల్ల సమయంలో ఒక మండల కాలం పాటు చేపట్టబడుట లేదు. అటువంటిది ఇప్పుడు 108 దినముల పాటు శ్రీచక్ర ధ్యాన సాధన చేపట్టి బిందువును స్పృశిస్తున్న లేదా బిందువును ప్రేరేపిస్తున్న అద్భుతమైన ఒక పని అగస్త్య మహర్షుల వారి అనుగ్రహముతో జరుగుతున్నది. అంటే మనమందరం 108 రోజుల పాటు చేసి బిందువును ప్రేరణ చేస్తున్నాం. ప్రేరేపిస్తున్నాం దాన్ని. పెనెట్రేట్ చేస్తూ ఉన్నాం. అది ఎంతో అత్యద్భుతమైన పని అని, ఆ పనిని మన చేత చేయిస్తున్న ఆ అనుగ్రహం ఎవరిది అంటే అగస్త్య మహర్షుల వారిది అని చెప్తున్నారు. ప్రహ్లాదుడనే పేరు కలిగిన నా చరిత్రము అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు నేను చేయబోయే పనుల గురించి తెలుసుకొనుట ఎవరికీ సాధ్యం కాదు. మానవులతో కలిసి పనిచేయనున్న నేను 2 వేర్వేరు పనులను చేయనున్నాను. మానవులకు లోతైన భక్తిని, శరణాగతిని అనుగ్రహిస్తాను. పాతాళం వైపుగా వెళ్ళిపోతున్న మానవులను రక్షించుటకు అగస్త్య మహర్షుల వారు కూడా పాతాళం వైపుగానే ప్రయాణిస్తూ ఉన్నారు. కాలభైరవుడు ఎలా అయితే అగస్త్యుల వారితో కలిసిపోయి ఉన్నారో, అదే విధంగా నేను కూడా పూర్తిగా అగస్త్య మహర్షుల వారితో కలిసిపోయి పనిచేస్తాను. మానవాత్మలను ఏ విధంగా కాపాడాలి అని దైవములకు మాత్రమే తెలుసు. అయినప్పటికిని అగస్త్య మహర్షుల వారు పాతాళం వైపుగా ప్రయాణిస్తున్న మానవులను కూడా రక్షించగలిగిన సామర్థ్యమును కలిగి ఉన్నందున నేను ఆ కళను నేర్చుకొనుటకై వారితోనే కలిసిపోతాను. ప్రహ్లాదుడనైన నేను భగవంతుని గొప్ప కరుణ వలన హరిభక్తునిగా జన్మించాను. అందుకే భక్తి యొక్క నిగూఢార్థములను పూర్తిగా తెలుసుకున్నాను. ఒక సత్యాన్ని అందరూ తెలుసుకొనండి. భగవంతుని కరుణ అనేది ఒక మనిషికి లభించినప్పుడే సంపూర్ణ జ్ఞానమును పొంది అతడు ముక్తిని పొందగలడు. భగవంతుని కరుణ లభించాలి అంటే భగవంతుని పూజించి స్తుతించవలసిన అవసరము లేదు. ఒక మనిషి జీవితకాలమంతా భగవంతుని పూజిస్తూ ఉన్నను, భగవంతుని ప్రేమను, కరుణను పరిపూర్ణంగా పొందలేడు. ఎప్పుడైతే తన తోటి జీవరాశులతో ప్రేమతో, కరుణతో ఉండగలుగుతున్నాడో, ఎప్పుడైతే భగవత్ సేవ చేయుటకు వీలగుతున్నదో, అప్పుడు మాత్రమే భగవంతుని ప్రేమ, కరుణ పూర్తిగా పొందుట వీలగును. భగవంతుని కరుణను యాచన ద్వారా పొందలేరు. సకల జీవరాశుల పట్ల ప్రేమ, కరుణ చూపినప్పుడు మాత్రమే భగవంతుని కరుణ అనే శక్తులను పొందగలరు అని గ్రహించాలి. ప్రియమైన మానవులారా, సత్యాన్ని తెలుసుకొనండి. సకల జీవరాశుల పట్ల ప్రేమను చూపండి. అప్పుడు భగవంతుడు మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటాడు. వివక్షతలు లేక, దోషాలు ఎంచక అందరినీ ప్రేమించండి. మీ హృదయం లోతుల నుండి ప్రేమ పెరగాలి. మొదట మీ ఇంటిలోని వారిపై ప్రేమను చూపుతూ ఉన్నతంగా వారితో వ్యవహరించుటకు కృషి చేయండి. భక్తి, శరణాగతి మీ 2 కన్నులుగా వికసించాలి. చుట్టూ ఉండే మానవుల పట్ల ప్రేమ, కరుణ పెరగాలి. శ్రీ ప్రహ్లాద మహర్షి అయిన నేను ఉదయించనున్న 108 చతుర్యుగ కాల అంగములో బలంగా కలిసిపోతాను. భూమి లోతుల్లో, భూమికి వెలుపల, అంతరిక్ష లోకములలో సరిసమముగా కలిసిపోయి పనిచేస్తాను.
అగస్త్యుల అగస్త్య మహర్షుల వారితోనూ, సతయుగ బీజములుగా వికసిస్తున్న ఆత్మలతోనూ సరిసమముగా కలిసిపోయి పనిచేస్తాను. అంటే ఇన్ని చోట్ల ఆయన చేస్తారు. భూమి లోపలి లోతుల లోపల, అంటే భూమి అట్టడుగు పొరల లోపల, ఆ తర్వాత అంతరిక్ష లోకాల్లో, మళ్ళీ భూమికి వెలుపల అంటే సర్ఫేస్‌లో బయట గూడా భౌతికంగా కూడా, ఆ తర్వాత మళ్ళీ మనలో అంటే సత్యయుగ బీజాలు అయిన మన లోపల, ఆ తర్వాత అగస్త్య మహర్షుల వారితోటి కలిసిపోయి ఇన్ని చోట్ల ఆయన పనిచేస్తారు. అందుకే నేను చేసే పని ఎవ్వరు కనుక్కోలేరు అన్నారు మహర్షి. శ్రీచక్ర ధ్యాన సాధన చేపట్టి ఉన్న అందరూ ఈ సమయంలో జరుగుతున్న ఉన్నతమైన మార్పులను అర్థం చేసుకోవాలి. అన్ని ఉన్నత ఆత్మలు యుగ మార్పు సంఘటనలలో పాల్గొంటూ ఉంటే, మానవులుగా యుగ మార్పుకై మీ సమర్పణ ఎలా ఉండాలో ఆలోచించుకోండి. నా శక్తులు మీతో కలిసిపోయే సమయంలో భక్తి శరణాగతము అధికమై, నా సమర్పణ తత్వము కూడా మీ శూన్య శక్తులలో కలియును. భగవంతుని ఏదైనా యాచించాలి అనే భావన మారిపోవును. నేను భగవంతునికి ఏమి ఇచ్చుకోగలను అనియు, యుగమార్పు పనుల కొరకై అగస్త్యుల వారికి నేను ఏమి సమర్పణ చేసుకోగలను అను ఆలోచన పెరుగును. మీకు తెలియకనే మీలో గొప్ప మార్పులు ఏర్పడును. మీ ఇంట్లోని వస్తువులతో ప్రారంభించి, మీ ఆస్తులను, శక్తులను, శరీరాన్ని మరియు ఆత్మను యుగమార్పు యొక్క కదలికకు అంకితం చేయటానికి లోతైన ప్రేరణ మీలో కలుగుతుంది. ఇకపై రాబోయే కాలంలో ఎవరి నుండి ఏమీ తీసుకోకుండా ప్రతిదాన్ని అందరితో పంచుకునే గొప్ప స్వభావాన్ని పొందుతారు. ఎవరి నుండి ఏమీ తీసుకోకుండా అంటే అందరి నుంచి లాక్కోవాలా, వాళ్ళ దగ్గర నుంచి ఆహ్, అంటే ఎలా మాయ మాటలు చెప్పైనా సరే, లేదు బలం ఉంటే బలవంతంగా అయినా సరే లాక్కునే, ఆ పీక్కు తినే మనస్తత్వం మానవుల్లో అధికంగా ఉంది కలియుగ ఎల్లలో. అలాంటి స్వభావం అది పోయి తనకున్న దాంట్లో అందరితో పంచుకునే గొప్ప స్వభావం ప్రహ్లాద మహర్షి శక్తుల వలన మనం పొందగలము అంటున్నారు మహర్షి. ఈరోజు శ్రీచక్ర ధ్యాన సాధన పూర్తి చేసుకున్నాక అందరూ 3 సార్లు నీటిని తీసుకొని నేలపై విడిచిపెట్టి ఒక వాగ్దానాన్ని సద్గురువైన అగస్త్యుల వారికి చేయండి. నా బుద్ధిని, నేర్చుకున్న విద్యను, సంపాదించుకున్న ధన సంపద, బంధుమిత్రులు మరియు నా సంపూర్ణ శరీరము మొదలైన ఈ 5ంటిని సద్గురువుకు సమర్పణ చేసుకొని యుగ పరివర్తన జరుగుటకై సహాయం చేస్తాను అని మనసు కరిగేలా పలుకుతూ వాగ్దానం చేయండి. దీనిని అందరూ మనస్ఫూర్తిగా మీ హృదయాంతర్గతంలో నుండి వస్తున్న మాటగా ప్రమాణం వలె స్వీకరించండి. అంటే ఏదో ప్రహ్లాద మహర్షి చెప్పమన్నారు కాబట్టి పూజ అయిపోయాక అది కూడా ఒక మొక్కుబడిగా ఈ మాటలు చిలక పలుకులు పలికేసి వెళ్ళిపోకుండా నిజంగా మనమే ఆయన పదాలు మట్టుకే ఆయన చెప్పాడు. భావన మనది. సహాయం చెయ్యబోయేది మనము అని మనసు లోతుల్లో నుంచి దాన్ని నమ్ముతూ దాన్ని నేను ఐయామ్ ప్రామిసింగ్ అప్పా! అని మనస్ఫూర్తిగా అనుకుంటూ అంటే ఇంకొకసారి ప్రామిస్ అంటే ఇంక మనం మాట మీరం కదా! అలా అనుకుంటూ చెయ్యండి అంటున్నారు మహర్షి. చాలామంది దీనిని సరిగా స్వీకరించరు అని రూఢిగా తెలిసిన విషయమే. అంటే ఆయనకు ముందే తెలుసు. ఏదో మొక్కుబడికి చేసేవాళ్ళే ఎక్కువ గాని అందరూ దీన్ని దాన్ని నమ్మి చెయ్యరు అని ఆయన చెప్తున్నాడు. దీనిని చాలామంది సరిగా స్వీకరించరు అన్నది రూఢిగా తెలిసిన విషయమే. అయినప్పటికిని నేను సత్యమునే తెలుపుతున్నాను. ఈ రోజు నుండి 3 దినముల వరకు ముగ్గురమ్మలలో ఒకరైన చదువుల తల్లి సరస్వతీదేవి తన పూర్తి పరివార దేవతలతో కలిసి సంపూర్ణంగా సంక్షేపణ చెందనున్నదే. అమ్మ సరస్వతి వాణి ఆమె సంక్షేపణ ఈ 3 రోజులు ఈ రోజుటి నుంచి స్టార్ట్ అయ్యి 3 రోజులు పాటు అమ్మ సంక్షేపణ చెందుతుందట పూర్తిగా సపరివారంగా. సంక్షేపణ అంటేనే అన్నిటినీ అర్పించుకొనుట అని అర్థము. అంటే తనను తాను పూర్తిగా త్యాగం చేసి తను చేస్తున్న ఆ పనిని అంతటిని వదిలేసి తన అస్తిత్వమే లేకుండా బిందువులో కరిగి కలిసిపోవటమే అన్నమాట అక్కడ. లోపలికి వెళ్ళిపోవడం. అదే అర్పణ అన్నమాట. కాబట్టి సంక్షేపణ అంటేనే అన్నిటిని అర్పించుకొనుట అని అర్థము. అమ్మ సరస్వతి ఏం చేస్తోంది? సపరివారంగా ఆమె చెలికత్తెలు, పరివారము, కావలి వాళ్ళు అందరితో కలిసి వెళ్ళిపోతోందమ్మ. తన శక్తులన్నిటిని తీసుకొని.
అంటే మొత్తం అర్పణ చేసుకుంటున్నారు. అందుకనే మనల్ని కూడా అర్పించుకోండి, అర్పించుకోండి అంటున్నారు ప్రహ్లాద మహర్షి. అందువలననే నేను మీ విద్య, బుద్ధి, సంపత్తి మొదలైనవి అన్నిటిని అర్పణ చేయమని కోరుకుంటున్నాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేయుట ప్రారంభించింది మొదలు తల్లి సరస్వతీదేవి సంక్షేపణ మొదలుపెట్టి ఉన్నారు. మనకు మొదట్లోనే చెప్పారు. ఆదిశక్తి, ఆది మహాలక్ష్మి, ఆది మహాసరస్వతి ముగ్గురు ఈ రోజుటి నుంచి స్టార్ట్ చేస్తారు. అయితే దానికి టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు ఇంకా 3 రోజుల లోపల సరస్వతీదేవి సంక్షేపణ అయిపోతారు. ఆమెది పూర్తయిపోతుంది. అదే చెప్తున్నారిప్పుడు. అయినను తల్లి సరస్వతి తన అంశముగా జన్మించి ఉన్న ఆత్మలను అంటే ఎక్కడెక్కడ ఆమె అంశలో పుట్టి ఉన్నారు ఆ ఆత్మలు, ఏ లోకాల్లో పుట్టి ఉన్నారో వాళ్ళందరినీ తన పరివారం ఉన్నారు కదా! తన లోకంలో వాళ్ళతో కలిపేసేసి ఆత్మలని లాగి కలిపేసేసి అంటే వాళ్ళ ఆ లోకాల్లో ఉంటారేమో బహుశా. కానీ అంటే వాళ్ళ జీవితాల్ని తీసేసి ఇంకా వాళ్ళ ఆయుస్సు తీర్చేసి లోపలికి కలుపుకోవడం అని అర్థం కాదిక్కడ. వాళ్ళ స్ శక్తిని సంక్షేపణ చేయడం అన్నమాట. మనలో ఎలా అయితే మనం జీవించి ఉన్నప్పుడే మన ప్రాణశక్తి సంక్షేపణ చెందుతున్నదో, ఆ విధంగా ఆ ఆత్మలను తన పరివార దేవతలతో కలిపివేసి బిందు స్థానమునకు తీసుకొని వెళ్ళుటకు మహాత్ముడైన శ్రీ అగస్త్యుడు ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఆహుతులను సమర్పించి తల్లి యొక్క సంపూర్ణ సంక్షేపణకై సహాయపడతారు. అంటే ఈ రోజు నుంచి అగస్త్యుల వారు 3 రోజుల పాటు అమ్మ సరస్వతీదేవికి, ఆ పరివారానికి మాత్రమే ఆహుతులు సమర్పిస్తూ, వాళ్ళ పూర్తి సంక్షేపణకు ఆయన సహాయపడతారు. అంటే ఆయన ఆహుతులిస్తూ ఉన్నప్పుడు తల్లి సరస్వతి తన అంశగా జన్మించి ఉన్న అన్ని లోకాల్లో ఉండే ఆత్మలను తన పరివార దేవతలతో కలిపేసి, వాళ్ళ శరీరాల ద్వారా ఆ సరస్వతి అంశలన్నిటిని బిందు స్థానంలోకి తీసుకెళ్ళిపోయి సంక్షేపణ అయిపోతోందమ్మ. మహాత్ముడైన శ్రీ అగస్త్యుడు ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఆహుతులను సమర్పించి తల్లి యొక్క సంపూర్ణ సంక్షేపణకై సహాయపడతారు. తల్లి సరస్వతి సంక్షేపణ అనేది ఈ విశ్వమంతటా మహాప్రకంపనలను సృష్టించును. అంతే గదా! ఆమె లేకపోతే కదలిక అనేదే ఉండదు కదా! ధ్వని మొదలయ్యేది అమ్మ వల్లే గదా! కాబట్టి ఆ మొత్తం సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది విద్య అంటే నాలెడ్జ్ అసలు మనము ఉన్నాము అని తెలియాలి అంటేనే అమ్మ ఉండాలి కదా అక్కడ ఆ సరస్వతి రూపంలో. కాబట్టి మొత్తం ఆ శక్తులన్నీ సంక్షేపణ బిందు స్థానంలోకి సోర్స్‌లోకి వెళ్ళిపోతున్నాయంటే ఎంత పెద్ద వైబ్రేషన్ ఏర్పడుతుందో మనం మన ఊహకైతే అందదు. దేవతల ఊహలకే అందనంత మహాప్రకంపనలైతే సృష్టించబడతాయి. 3 దినముల పాటు ప్రపంచ ప్రకంపనలు అందరూ అనుభూతి చెందగలరు. ఈ సమయంలోనే మీ యొక్క అన్ని స్థితులను అర్పణ చేసినచో సులభముగా ఉన్నతిని సాధించగలరు. మీరు ముందుకు వచ్చి సమర్పించక ఉన్నను అవన్నీ ఉన్నత శక్తులచే ఆకర్షించబడి స్వీకరించబడును. అంటే మనమే నా దగ్గర ఉన్నదంతా అంటే మనకు తెలీదు సమర్పణ అంటే చెప్తామే గానీ దాంట్లో ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం గాదు మనుషులకు. నాకున్నదంతా నీకే అని వెర్బల్లీ అనకుండా అమ్మా నువ్విచ్చిన మొత్తం నా విద్యలు నాకు ఏ కొంచెం వచ్చో అది. తర్వాత నాకున్న తెలివితేటలు అంటే బుద్ధి అన్నారు కదా! ఆ తెలివితేటలు, ఆ సమర్థత అవన్నీ. ఆ తర్వాత నా పరివారము, నా శరీరము ఇవన్నీ ఈ 5 ధన సంపత్తి నేను సంపాదించుకుంది ఇదంతా కూడా అర్పణ చేసేస్తున్నాను అని చెప్పి అమ్మకు చెప్పుకోవాలి. అగస్త్యుల వారికి అర్పించాలి. సో, అలా మనం ముందుకొచ్చి సంతోషంగా అర్పించకున్నా కూడా వాళ్ళు లాగేసుకుంటారు అని చెప్తున్నారు. ఇన్ ఎ సింపుల్ వర్డ్స్ వాళ్ళు లాక్కునేస్తారు మన దగ్గర. అదే మనమే అర్పిస్తే మర్యాదగా ఉంటుందది. మీరు ముందుకు వచ్చి సమర్పించక ఉన్నను అవన్నీ ఉన్నత శక్తులచే ఆకర్షించబడి స్వీకరించబడును. మీరు దానిని గ్రహించి మీరే అర్పణ చేసుకున్నచో సమర్పణ అన్నది జరగగలదు. అంటే మన ద్వారా సమర్పణ. అప్పుడు మనకు శక్తులు దొరుకుతాయి గదా! అందుకని ఆయన మనకు సలహా ఇస్తున్నారు. అది ఎలాగూ జరిగే విషయమే. అయితే మీరే చేస్తే అది బావుంటుంది అని. ఆది కామాక్షి సన్నిధిలో సరస్వతి అయిన శ్రీ వాగ్దేవి బిందువులో కరిగి రూపము కోల్పోయి కలిసిపోవును.
అమ్మ తన రూపాన్ని గూడా కోల్పోయి పూర్తిగా బిందువులో కలిసిపోతుందట. నేను కూడా శ్రీ అగస్త్యుల వారిలో పూర్తిగా కలిసిపోతాను. సుందరమైన మార్పులు ఏర్పడుతున్నందున దైవీకమైన స్థితులు అంతటా నెలకొనును. ప్రళయ వినాశనం ఒకటి వీర్యవంతంగా వ్యక్తమగును. అంటే సుందరమైన మార్పులైతే ఏర్పడుతున్నాయి. అంటే అమ్మ వెళ్ళిపోతే ఏం సుందరం అంటే మనకు తెలీదది. లోపల నుంచి ఆమె శక్తులు బయటకొస్తాయి గదా! అవి ఎవరికి చెందాలో అవి వాళ్ళకి చెంది, ఆ శక్తులు బయటకొచ్చి రాజ్యమేలుతాయి. అంటే మళ్ళీ మనకే వస్తాయి అమ్మ శక్తులు. లోకానికి. అయితే వేరే లోకంలో. సత్యయుగంలో వస్తాయి. ఇక్కడ కలియుగానికి ఇంక లేదు. కాబట్టి సుందరమైన మార్పులు ఏర్పడుతున్నాయి. దైవీకమైన స్థితులు అంతటా నెలకొంటున్నాయి. అయితే ప్రళయ వినాశనం ఒకటి వీర్యవంతంగా వ్యక్తం కాగలదు. తొందరలో ఒకటి కాచుకో ఉందట. ఒక పెద్ద ప్రళయం ఒకటి. శివుని విస్తృతి, శక్తి యొక్క మహా సంక్షేపణ ఒక్కటిగా జరుగుటను అందరూ తెలుసుకోగలరు. అట్ ద సేమ్ టైమ్ జరుగుతున్నాయి. 2 ఒకే సైమల్టేనియస్‌గా అమ్మ లోపలికెళ్ళిపోతోంది. అయ్య బయటకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 ఒకేసారి జరగడం అందరూ గ్రహించగలరు, అనుభూతి చెందగలరు అంటున్నారు మహర్షి. సత్యాన్ని గ్రహించి ఉన్నత స్థితి చేరుకోమని అభ్యర్థిస్తున్నాను. శ్రీ ప్రహ్లాద మహర్షి పరిపూర్ణమైన ఆశీస్సులు.